హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనము టమాటా రసం ఎలా తయారు చేసుకోవాలి, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాం. 7 టమాటోస్ ఇలా కడిగి తీసుకున్నానండి. మీరు 4 టమాటోస్ తీసుకుంటే నిమ్మకాయ అంత చింతపండు సరిపోతుంది. నేను 7 తీసుకున్నాను కాబట్టి 2 నిమ్మకాయలంత చింతపండు తీసుకోండి. తరిగి పెట్టుకున్న కొత్తిమీర తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల రసం పౌడర్, పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్ తీసుకోవాలి. చూసేసాం కదండి, కావాల్సిన పదార్థాలు ఏంటో నీట్గా చూసేసాం. ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూద్దామండి. టమాటోస్ ఇలా మీడియం సైజులో కట్ చేసి తీసుకోవాలి. అప్పుడే గుజ్జు గుజ్జుగా ఉంటుంది, మనకు రసం అనేది చిక్కగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కే వరకు ఉండాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత చిటికెడు ఆవాలు, చిటికెడు మినప్పప్పు వేసేసుకోవాలి. మనము చింతపండు నానబెట్టుకోవాల్సిన పని లేదండి, జస్ట్ ఒకసారి వాష్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. నూనెలో వేస్తాం కాబట్టి నూనెలో ఎలాగో మగ్గుతుంది, కాబట్టి నానబెట్టుకొని తీసుకోవాల్సిన పని లేదు చింతపండు. అందుకే నేను నానబెట్టలేదు, జస్ట్ వాష్ చేసి తీసుకున్నాను. ఒక 4 ఎండుమిరపకాయలు, చిటికెడు జీలకర్ర వేసుకుందాం. ఇవి కొంచెం వేగనివ్వాలండి, లో ఫ్లేవర్లోనే పెట్టేసుకోండి. ఇవి కొంచెం వేగాయి కదా, ఇప్పుడు చిటికెడు మిరియాలు వేసుకుందాం. ముందుగా మిరియాలు వేస్తే మాడిపోతాయండి, అందుకే నేను ఇప్పుడు వేసుకున్నాను. చిటికెడు మిరియాలు సరిపోతాయి. మిరియాలు తీసుకోవడం వల్ల కొంచెం ఘాటుగా బాగుంటుందండి, రసం చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చిటికెడు వాష్ చేసుకొని తీసుకున్న కరివేపాకు వేసేసుకుందాం. ఒకసారి ఎలా కలుపుకుందాం. వేగాయండి, చూసారు కదా, బాగా వేగాయి అన్నీ. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటోస్ వేసేసుకొని ఒకసారి అలా కలుపుకుందాం. రుచికి తగ్గట్టు సాల్ట్ మరియు పసుపు వేసేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. టమాటో రసం తయారు చేయడం చాలా ఈజీ అండి. ఇలా కొంచెం చింతపండు కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. నేను చెప్పిన క్వాంటిటీస్ ప్రకారం, నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేవర్లో అలా ఉడకనిద్దాం. బాగా వేగింది, నూనెలో బాగా వేగిందండి. ఇంకా 2 మినిట్స్ వేగాల, కొంచెం వేగితే ఇంకా బాగుంటుంది. చూసారు కదా, ఇలా మెత్తగా బాగా వేగనీయాలండి. వేగింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఇప్పుడు రసం పౌడర్ వేసేసుకుందామండి. ముందుగా రసం పౌడర్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది తెలీదు, టేస్ట్ పోతుంది. ఇప్పుడు మనం రసం పౌడర్ వేసుకుంటే బాగా ఉంటుందండి, ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. పప్పు గుత్తితో ఇలా రుబ్బేసుకోవాలండి మెత్తగా. ఇలా బాగా రుబ్బుకుంటే అదంతా కలిసిపోతుందండి, చింతపండు టమాటోస్ కలిసిపోతుంది. నేను 7 టమాటోస్ తీసుకున్నాను కాబట్టి 1.5 లీటర్ వాటర్ క్వాంటిటీ తీసుకుంటున్నాను. మీరు తక్కువ టమాటోస్ 4 టమాటోస్ అట్లా తీసుకుంటే లీటర్ వాటర్ సరిపోతుందండి. క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోండి ఫ్రెండ్స్. రుబ్బేసుకున్నాం కదా, అందులో ఉన్న పిప్పి అంతా తీసేయాలండి. తీసి పక్కన పెట్టేసుకోవాలి. చింతపండు టమాటో పిప్పి అంతా తీసేసుకోవాలి. అవసరం లేదండి మనకు, ఇంకా పిప్పితో పని ఉండదు కాబట్టి పక్కన వేసాం. ఒక్క పొంగు వచ్చే వరకు మళ్ళీ స్టవ్ వెలిగించి పెట్టేసుకోండి. ఇట్లా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటో రసం రెడీ అండి. పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడడం కోసం రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారు కదా, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.